ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం పూర్తి స్థాయిలో స్థిరపడకముందే ఎన్నికల హామీలను అమలు చేయలేదని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన మద్దతుదారులు సీఎం చంద్రబాబు నాయుడుపై ప్రతికూల ప్రచారాన్ని ప్రారంభించగా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఓ కీలకమైన సూచన చేశారు. ప్రస్తుత పాలనను విమర్శించడానికి కనీసం 6 నెలల పాటు వేచి ఉండాలని తన పార్టీ అనుచరులకు సూచించింది. తన యాక్టివ్ సోషల్ మీడియా ఉనికికి పేరుగాంచిన కేతిరెడ్డి ఫేస్బుక్లో ఒక వీడియోను పోస్ట్ చేశారు. దాని ద్వారా ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘోర ఓటమికి గల కారణాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. మరియు కొత్త ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజుల్లో అద్భుతాలు జరగవని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర బాధ్యతలు స్వీకరించారు. ఒక ఆర్థిక సంవత్సరం పూర్తయిన తర్వాత మాత్రమే నాయుడు ప్రభుత్వం సంపదను సృష్టించి నగదు బదిలీ పథకాలు మరియు మేనిఫెస్టోలోని ఇతర వాగ్దానాలను ఎంత బాగా పంపిణీ చేసిందో అంచనా వేయగలమని ఆయన పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గత 5 ఏళ్లలో ఇసుక తవ్వకాలు, మద్యం విక్రయాలు చేసి చివరకు మూల్యం చెల్లించుకుందని కేతిరెడ్డి బహిరంగంగానే చెప్పారు. ఏ ప్రభుత్వము ఎలాంటి వ్యాపారం చేయకూడదని, రాష్ట్ర పరిపాలనకు మాత్రమే కట్టుబడి ఉండాలని ఆయన స్పష్టం చేశారు. ఈ 2 కీలక అంశాల్లో ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే పని చేస్తోందని ఆయన ఆరోపించారు. కొన్ని అంశాల్లో నేరుగా జగన్ను వ్యతిరేకిస్తూ జగన్ పాలనపై విమర్శలు చేయడంతో పాటు గత 5 ఏళ్లలో ఇచ్చినవన్నీ ఉచితాలు కావని, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా పెట్టుకున్నారని కేతిరెడ్డి తన నాయకుడికి మద్దతు పలికారు. వివాదాస్పద భూపట్టాల చట్టంలో ఎలాంటి తప్పు లేదని, ఎందుకంటే 100 ఏళ్లకు పైగా భూములను రీసర్వే చేయడం చాలా అవసరమని, నష్టం జరగకముందే జరుగుతున్న ప్రచారాన్ని ఎదుర్కోవడంలో జగన్ విఫలమయ్యారని అంగీకరించారు. రాజకీయ ప్రతీకారం గురించి వైఎస్ఆర్సీపీ చేస్తున్న ఆరోపణలపై స్పందిస్తూ ఏ రూపంలోనైనా హింసను ప్రోత్సహించకూడదని కేతిరెడ్డి పరోక్షంగా క్యాడర్పై విరుచుకుపడ్డారు. ఎందుకంటే ఇది గతంలో చేసిన వారిపై అదే విధంగా బౌన్స్ అవుతుంది. జగన్ వాలంటీర్ వ్యవస్థ, సచివాలయం ఉద్యోగాలు దేశంలోనే విప్లవమని కొనియాడారు. బేసిక్గా వి కాంట్ ఎక్స్పెక్ట్ అద్భుతాలన్నీ అప్పుడే జరుగుతాయని కూడా మనం అనుకోకూడదు. వీ హ్యావ్ టు గివ్ దెమ్ టైం. ఈ ఇయర్ ఎండ్ వరకు కూడా టైం ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు సంపద సృష్టించి కదా తర్వాత ఇస్తామనేది, ముందైతే ఇస్తామని ఏం లేదు కదా. సంపద సృష్టించడానికన్నా మనం టైం ఇవ్వాలి కదా. సో ఆ సంపద సృష్టించిన తర్వాత మనం వాళ్ళు ఏ మాటకు వరకు నిలబెడతారు, ఏ విధంగా వాటిని ఇది చేస్తారు అనే దాన్ని మనం మాట్లాడుకోవచ్చు. అంతకుముందు మీ దృష్టికి తీసుకొని రావాల్సినది ఇసుక ప్రభుత్వం ఒక విధానం. అంటే నేను మొదటి నుంచి కూడా ప్రభుత్వం అనేది, గవర్నమెంట్ అనేది అడ్మినిస్ట్రేషన్ చేయాలి కానీ వ్యాపారాలు చేయకూడదు అనేది. దాంట్లో 2 బిగ్ మిస్టేక్స్ వచ్చి, ఒకటి ఇసుక, మందు. ఆ 2 వ్యాపారాలు గవర్నమెంట్ చేయాల్సిన వ్యాపారాలు కాదు, అది థర్డ్ పార్టీ చేయాల్సిన వ్యాపారాలు. మనం అడ్మినిస్ట్రేషన్ చేయాలి. దానివల్లనే మొత్తం చెడంతా మూట కట్టుకున్నామనే ఒక అపవాదం ఉంది. స్టిల్ ఈ గవర్నమెంట్ కూడా అదే కంటిన్యూ చేస్తుంది. వాళ్ళు ఏదైతే మారుస్తామన్నారో వాటిని మార్చకుండా తిరిగి అదే కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఇట్స్ వాళ్ళ ఇది. ఇసుక అనేది ఉచితమన్నారు, అది ఏ విధంగా దొరుకుతుందో మనందరికీ తెలిసింది. బట్ మేబీ ప్రజల చేత ఎన్నుకోబడి ఉంటే వీ హ్యావ్ టు గివ్ టైం ఫర్ దెమ్. వాళ్ళకు కూడా టైం ఇచ్చి దాని మీద ఏ విధంగా రియాక్ట్ అవుతారు, ఏ విధంగా చేస్తారు, చేయకపోతే ఒక ప్లాట్ఫామ్స్ మీద ఏ విధంగా మనం రెస్పాండ్ కావాలా, మహిళలకు ఇచ్చే దాంట్లోకి వచ్చి ఏ పథకాల గురించి కాబట్టి. సో దాని గురించి మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. దాని గురించి ఇది అనేది నా ఫీలింగ్. అయితే వచ్చి రీసర్వేకి అదేదో జరిగిపోతుందని, వద్దు అని చంద్రబాబు నాయుడు చెప్పినారు. అవన్నీ క్యాన్సిల్ చేస్తున్నాను, క్యాబినెట్ అప్రూవ్ అన్నారు. మళ్ళీ నిన్న చూస్తే మళ్ళీ అది కంటిన్యూ చేస్తున్నామని చెప్పడం జరుగుతుంది. రీసర్వేకి సంబంధించి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ స్పీచ్లో కూడా చెప్పడం జరిగింది. ఇవి కొన్ని రిఫార్మ్స్ తీసుకొని రాకపోతే కష్టమని. పట్టణ ప్రాంతాల్లో అయితే GIS అని, జియోగ్రఫికల్ ఇండికేషన్ సిస్టమ్ అని, ఇక్కడైతే రీసర్వే అని, టైటిలింగ్ యాక్ట్ అని, ఇలాంటివి తీసుకొని రావాలని, అప్పుడైతేనే మేము కొద్దిగా లోన్స్ ఇవ్వగలుగుతామనే పద్ధతిలో వాళ్ళు మాట్లాడడం జరిగింది. సో ఎందుకు నేను చెప్తున్నానంటే, ఉదాహరణకు మా అనంతపూర్ జిల్లా లాంటి జిల్లాల్లో సర్వే నెంబర్ 50 ఉదాహరణకు ఉంటే, ఆ 50లో ఉండాల్సినది 70 ఎకరాల ఎక్స్టెంట్ అయితే 150 ఎకరాలకు పాస్బుక్లు ఉంటాయి. దాంట్లో ఎవడు భూమి మీద ఉన్నాడో, ఎవడు బ్యాంకు లోన్ కోసం దొంగ పాస్బుక్లు పెట్టుకున్నాడో కూడా ఎవరికి తెలియదు. ఆ విధంగా మా జిల్లాలో దగ్గర 25 లక్షల ఎకరాలకు ల్యాండ్ కంటే ఎక్కువ పాస్బుక్స్ ఉన్నాయి. అవన్నీ ఫిల్టర్ కావాలి, అవన్నీ క్లియర్ కావాలంటే ఖచ్చితంగా రీసర్వే తప్ప వేరే దారే లేదు.
అది 100 years బ్యాక్ మనకు ఒకసారి రీసర్వే జరిగింది బ్రిటిష్ కాలంలో. మళ్ళీ ఇప్పుడు రీసర్వే జరుగుతుంది. అంటే భూమి ఎంతైతే ఉన్నామో, ఫీల్డ్ లెవెల్లో ఎంతైతే భూమి ఉంటుందో వాటిని గుర్తించి చేయడం. కానీ పొలిటికల్గా వాడుకొని వాటిని ఆ విధంగా చేయకూడదు, రీసర్వే అనేది నిలిపేస్తాము, దీనివల్ల అందరికీ ఇదని, మీ భూములన్నీ జగన్మోహన్ రెడ్డి తీసేసుకుంటాడని ఒక నెగిటివ్ ప్రచారం అయితే మొదలు పెట్టడం జరిగింది. ఏ విధంగా తీసుకుంటాడు జగన్మోహన్ రెడ్డి? పేదలకు ఇచ్చిన భూములే రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చినాడు. అలాంటిది ఏ విధంగా తీసుకుంటాడు అనేది కూడా ఆలోచించలేరు అనుకుంటే డెఫినెట్గా నిజం నోరు దాటే లోపల అబద్ధం ఊరంతా చుట్టేసుకొని వచ్చినట్టు జరగాల్సిన నష్టం జరిగిందనేది అందరి యొక్క భావన. దాని లోపల కొన్ని చోట్ల ఈ గొడవలు కానీ ఇలాంటివి కానీ ఇట్స్ ఎ గుడ్ కల్చర్ కాదు అనేది మా భావన. ఎందుకంటే మనం వేసిన బంతి మళ్ళీ తిరిగి బౌన్స్ బ్యాక్ అవుతూ ఉంటుంది దాన్ని. సో అది మళ్ళీ వెనక్కి వస్తూ ఉంటుంది. సో అది చాలామంది మనల్ని ఎంకరేజ్ చేయొచ్చు, ఎంటర్టైన్ చేయొచ్చు, ఇలాంటివి చేయండి అని చెప్పేసి. మళ్ళీ అది రివర్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఎవరు మనకు కనపడరు అనమాట. సో అవన్నీ కూడా మనం జాగ్రత్తగా, మన మాట తీరు, ఇదన్నీ కూడా జాగ్రత్తగా ఉంటే మనకి కూడా బాగా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. ఆ సినిమాలు కూడా గుర్తుకొస్తాయి. ఏమన్నా పన్నా జగన్మోహన్ రెడ్డికి చెప్పండి, టికెట్ రేట్లు తగ్గియాలా అని చెప్పేసి పడి ఆ సినిమా వాళ్ళతో అందరితో నిష్ఠూరాలు తప్ప వేరేది ఏమన్నా ఉందా? ఎవరు లైఫ్ వాళ్ళు ఉంటాండ్రి. ఆ టికెట్లు తగ్గేలా, సామాన్యులకి ఇది కావాలా, అంతంత రేట్లు ఉండకూడదని ఆయన ఏదో కొన్నాడు. పడితే అందరితో ఈరోజు నిష్ఠూరాలు తప్ప వేరేది ఏమన్నా మూట కట్టుకున్నాడు ఆయన? ఏం మూట కట్టుకోలే కదా. అలా ఉంటుంది. సో ఎప్పుడైనా కానీ జనాలకు ఆ రోజు అది అవసరం ఏం లేదు. బ్లాక్లోనే టికెట్ పెట్టుకొని కొనుక్కొని పోతారు ఫ్యాన్స్కి వాళ్ళ సినిమాలో వస్తే. అలాంటిది నువ్వు ఆ టికెట్ తగ్గిమని చెప్పడానికి చెప్తే వాళ్ళు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు?